హైదరాబాద్ నగరాన్ని అకస్మాత్తుగా నల్లని మేఘాలు కమ్మేశాయి. మరి కాసేపట్లో ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రసవత్తర పోరు ప్రారంభం కానుంది. మరికొన్ని గంటల్లో మ్యాచ్ స్టార్ట్ కాబోతుందన్న తరుణంలో వాతావరణం మారిపోవడంతో క్రికెట్ అభిమానుల్లో ఒక్కసారిగా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దక్షిణ తెలంగాణ నుంచి వీస్తున్న బలమైన తుఫాన్ గాలులు నగరం వైపు కదులుతుండటంతో ఎక్కడ వాన వచ్చి మ్యాచ్ను తుడిచిపెట్టేస్తోందో అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అసలే ఈ సీజన్లో ప్రతి పాయింట్ కీలకమైన నేపథ్యంలో వర్షం కారణంగా ఆట రద్దయితే ఇరు జట్ల గెలుపు అవకాశాలపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. టీవీల ముందు వేచి చూస్తున్న కోట్ల మంది అభిమానులు కూడా ఇప్పుడు అదే టెన్షన్ నెలకొంది. అయితే భయాందోళనలో ఉన్న క్రికెట్ ప్రియులకు వాతావరణ శాఖ ఒక తీపి కబురు అందించింది. నగరపై మేఘాలు కమ్మేసిన మాట నిజమే అయినా అవి కేవలం ఎత్తైన మేఘాలు మాత్రమేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ మేఘాల వల్ల భారీ వర్షం కురిసే అవకాశం లేదని, అక్కడక్కడ కేవలం స్వల్పంగా చిరు జల్లులు మాత్రమే కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం రానున్న 2-3 గంటల్లో హైదరాబాద్తో పాటు మేడ్చల్, ఆదిలాబాద్, భూపాలపల్లి, కరీంనగర్ మరియు నాగర్ కర్నూలు జిల్లాలో వానలు పడే అవకాశం ఉంది. కానీ ఉప్పల్ ప్రాంతంలో వాతావరణం మ్యాచ్ కు సహకరించేలాగా ఉంటుందని సమాచారం. చిరుజల్లులు పడినా ఆటను ఆపేంత తీవ్రత ఉండదని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం నగరంలో ఎండ వేడి తగ్గి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మారింది. బలమైన గాలుల వల్ల ఉష్ణోగ్రతలు తగ్గి ఆటగాళ్లకు, ప్రేక్షకులకు ఉపశమనం లభించింది. ఒకవేళ చిన్నపాటి జల్లులు పడినా వాటిని తట్టుకునేలా ఉప్పల్ స్టేడియంలో అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులో ఉంది. మైదాన సిబ్బంది కూడా అన్ని జాగ్రత్తలతో సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మ్యాచ్ కు ఎటువంటి ముప్పు ఉండదని, షెడ్యూల్ ప్రకారమే పూర్తి ఓవర్ల పాటు ఆట కొనసాగుతుందని వాతావరణ విశ్లేషకులు చెబుతున్నారు. ఆకాశంలో మేఘాల గర్జన ఉన్న మైదానంలో మాత్రం బ్యాటర్ల సిక్సర్ల మోత ఖాయమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అభిమానులు ఇక టెన్షన్ వదిలేసి మ్యాచ్ ను ఎంజాయ్ చేయవచ్చు.